మీరు ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏటీఎంలో మీ పిన్ ఎంటర్ చేసి డబ్బులు ఎంటర్ చేసి మొత్తం వచ్చే టైంకి మీకు సర్వర్ ప్రాబ్లం ఉంది, డబ్బులు వస్తలేవు అనుకోకండి. ఈ మధ్య దొంగలు ట్రెండ్ మార్చారు. అంటే కనులు కనులు దోచే మూవీలో హీరో ₹1 కాయిన్ పెట్టేసి అమౌంట్ స్ట్రక్ చేస్తాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్తాడు కదా, ఆ సీన్ చాలామంది గుర్తుండుంటుంది. అలానే యాస్టీజ్ హన్మకొండలో జరిగింది. మొత్తంగాను హన్మకొండలో 7 ఏటీఎంలో దాదాపు 10 లక్షల పైన చోరీ జరిగింది. ఇది ఎలా అంటే మనకి క్యాష్ డిస్పెన్షన్ షటర్ ఉంటుంది కదా, అమౌంట్ వచ్చే దాని కింద వీళ్ళు స్టీల్ బ్లేడ్ పెట్టడం జరిగింది. కస్టమర్ వచ్చి పిన్ ఎంటర్ చేసి డబ్బులు తీసుకోవడానికి ట్రై చేసినప్పుడు స్ట్రక్ అవుతుంది. సో ఇది వీళ్ళు సర్వర్ ప్రాబ్లం కదా అని వెళ్ళిపోయినప్పుడు అప్పుడు వీళ్ళు ఎంటర్ అయ్యి అమౌంట్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా బ్యాంకుకి హాలిడే ఉన్న టైంలో అయితే ఇట్లా చేస్తున్నారు. ఎందుకంటే మనకి వెంటనే వెళ్ళి ఇట్లా కంప్లైంట్ రేజ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏం జరగకుండా ఈ లోపల వీళ్ళు తప్పించుకోవడానికి అనమాట. వీళ్ళంతా కూడా అంతర్రాష్ట్ర ముఠ. దాదాపు 3 అరెస్ట్ చేశారు, ఇంకా 4 ఉన్నారు. కానీ ఏటీఎంకి మీరు వెళ్ళినప్పుడు డబ్బులు డ్రా చేసినప్పుడు కొంచెం వెయిట్ చేయండి. ఏదైనా తేడా ఉంటే వెంటనే మీరు పోలీసులకి సమాచారం ఇవ్వండి. అలానే ముఖ్యంగా ప్రతి ఒక్క ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డు ఉండాలి. సీసీ కెమెరాలు వర్క్ అవుతున్నాయి కాబట్టి ఇది సరిపోయింది, లేకపోతే పరిస్థితి. కాబట్టి ప్రతి ఏటీఎం సెంటర్ దగ్గర సెక్యూరిటీ గార్డు ఉంటే బెటర్. హన్మకొండలోని హై క్లాస్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో విష్ణుప్రియ కాలనీ కానివ్వండి, ఎక్స్చేంజ్ కాలనీ కానివ్వండి, రైమత్ నగర్, ఎన్పీడీసీఎల్ కాలనీ, ఇలా మెయిన్గా ఉన్నటువంటి హై క్లాస్ ఏరియాలను వీళ్ళు టార్గెట్ చేయడం అయితే జరిగింది.